యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రార్థన రహస్యాలు అంటే చాలామందికి నిజమే ఏంటా రహస్యం తెలుసుకోవాలి. వాళ్ళెంతసేపు ప్రార్థన చేస్తారు, వీళ్ళెంతసేపు వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు, వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు అని. అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రేయర్ ఇస్ ప్రేయర్ ఇస్ ఎ డైలాగ్. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ. మోనోలాగ్ కాదు. దేవుడేదో సైలెంట్గా ఉంటాడు, మనం మాట్లాడేసేటి మాత్రమే కాదు. ఈ రోజున కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యకి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినాలి. అసలే ప్రార్థన అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, యేసు ప్రభు వారితో మనసు విప్పి మాట్లాడటమే ప్రార్థన. వింటున్నారా? హల్లెలూయా. యేసు ప్రభు వారి గురించి మాట్లాడతామే, యేసు ప్రభు వారితో మనసు విప్పి మాట్లాడతామే ప్రార్థన. అలాగే హృదయ వాంఛలన్నిటినీ కూడా నిరీక్షణతో ప్రభుకు తెలియజేయటమే ప్రార్థన. క్రైస్తవ విశ్వాసములో ప్రార్థన అనేటువంటిది దేవునితో జరిపే ఒక వ్యక్తిగత ఆధ్యాత్మికమైనటువంటి సంభాషణ. ఇది ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని బిడ్డలకు తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని బలపరిచే మార్గం. అసలు ఆ ప్రార్థన అంటే ఏంటంటే, క్రైస్తవుల దృష్టిలో ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఇది కేవలం మన అవసరాలను కోరడమే కాదు, కానీ దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి ఉపయోగించే సమయాన్నే ప్రార్థన అంటారు. అసలు ప్రార్థన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమై ఉంటాయంటే, ఆరాధన, అడోరేషన్, దేవుని గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రేమను కొనియాడటం, కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులకు, ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలకు ధన్యవాదాలు తెలియజేయడం. ఇవన్నీ ఉండాలి ప్రార్థనలో. ఆరాధన ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, తర్వాత ఒప్పుకోలు. మన యొక్క మరి ఏదన్నా దేవునికి వ్యతిరేకం అని చేసే దాన్ని ఒప్పుకుని పెడతాం. అది ఒకటి వాక్యపు ఒప్పుకోలు ఉండాలి. అలాగే చివరగా సఫలికేషన్ అంటే విన్నపం, మన అవసరాల గురించి, ఇతరుల క్షేమం కోసం మధ్యవర్తిత్వ ప్రార్థన, దేవుని వేడుకోవటం అన్నమాట. బ్రదర్, ప్రార్థన ఎలా చేయాలి అని అడుగుతారు ఇప్పుడు చాలామంది. బైబిల్ ప్రకారం ప్రార్థన కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి మనం. క్రైస్తవులు తమ ప్రార్థనలు యేసుక్రీస్తు ద్వారా దేవునికి సమర్పిస్తారు. మీరు నా నామను దేనిని అడిగి నేను చేస్తానని చెప్పి యోహాను సువార్త 14:14 దేవుడు చెప్పాడు. విశ్వాసంతో, అంటే దేవుడు మన ప్రార్థనను వింటాడు అనేటువంటి పూర్తి నమ్మకంతో ప్రార్థించాలి. దేవుని చిత్తానుసారంగా మన కోరికల కంటే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలని కోరుకోవటం చాలా ముఖ్యం. నిరంతరం కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లు ఎడతెగక ప్రార్థన చేయాలి. 1 తెస్సలోనికై 5:17. అంటే ఎల్లప్పుడూ దేవునితో ఆధ్యాత్మికమైన సంబంధం కలిగి ఉండాలి. మనకి పరలోక ప్రార్థన, ద లార్డ్స్ ప్రేయర్, ప్రభు ప్రార్థన అని కూడా యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన క్రైస్తవులందరికీ ఆదర్శప్రాయమైంది. మత్తయి సువార్త 6:9-13 వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మరి దేవుని నామం మహిమ కొరకు, ఆయన రాజ్యం రాక కొరకు, మన అవసరాలు తీర్చడం కొరకు, క్షమాపణ గురించి వివరిస్తూ ఉన్నది. ప్రార్థన యొక్క ఫలితాలు ఏంటంటే 3 విషయాలు గమనించాలి. శాంతి, ఓదార్పు, నడిపింపు. ప్రార్థన ద్వారా వచ్చే ఫలితాలు ఏంటంటే శాంతి, ఓదార్పు, నడిపింపు. ప్రార్థన చేయడం వల్ల దేవుని సమాధానం మన హృదయాలను కాపాడుతుంది. కష్ట సమయాల్లో
దేవుని తోడు నడిపించడానికి ప్రార్థన గొప్ప ఓదార్పునిస్తుంది. నడిపింపు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దేవుని జ్ఞానం మరియు మార్గదర్శకత్వం ప్రార్థన ద్వారా లభిస్తుంది. డాక్టర్ హెచ్డబ్ల్యూ ఫ్రాస్ట్ గారు ఏమన్నారంటే, యేసుక్రీస్తు నామను బట్టి పరిశుద్ధాత్మ శక్తితో దేవుని ఆరాధించడమే ప్రార్థన అన్నాడు ఆయన. హల్లెలూయా. డాక్టర్ డెక్స్ గారు ఏమన్నారంటే, హృదయాన్ని దేవుని సముఖమునందు కుమ్మరించటమే ప్రార్థన. దేవుడు తన బిడ్డలకి ఇవ్వటానికి ఆశించేటువంటి మంచి ఇవులన్నీ కూడా అడిగి పొందుకొనటమే ప్రార్థన. మత్తయి సువార్త 7:7-11 వచనాలు, లూకా సువార్త 11:9, 10, కొలస్సీ 1:9, యాకోబు 1:5-6 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. మన ఆశలు, వాంఛలు, కోరికలు సమస్తము దేవునికి తెలియజేయడమే ప్రార్థన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా, చాలా అద్భుతమైన విషయాలు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించాలి. అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మలో వర్ధిల్లటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, చక్కటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మలో వర్ధిల్లాలని ఆశపడ్డ వారందరూ కూడా మరి చక్కటి యాకోబు 1:5-6 కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన ఆశలు, వాంఛలు, కోరికలు సమస్తము దేవునికి తెలియజేయటమే ప్రార్థన. మన చిత్తాన్ని దేవుని చేతులకు సంపూర్ణంగా అప్పగించి దైవ చిత్తాన్ని అంగీకరించడమే ప్రార్థన. మత్తయి 6:10 చూడొచ్చు మనం. దేవునితో సమైక్యత కలిగి ఉండటమే ప్రార్థన. ఒకవేళ ఆయన్ని మనం ఏమీ అడగకపోయినా కానీ ఆయన ప్రసన్నతతో నెమ్మదిగా కూర్చుని ఉండటం కూడా ప్రార్థనే. మనం ఏమి అడగకపోయినా సరే అలా సైలెంట్గా కూర్చుని దేవుని ప్రసన్నతను అనుభవించడం కూడా ప్రార్థనే. దేవునితో సమైక్యత కలిగి ఉండటమే ప్రార్థన. హల్లెలూయా. దేవునితో సంభాషించడం, కలిసి మాట్లాడటం, ఆనందించడం అంతా ప్రార్థనే. ఆదికాండం 18:23 చూడొచ్చు మీరు. దేవుని సన్నిధిని వెతకటమే ప్రార్థన. ఆయన సముఖాన్ని కోరుకోవటమే ప్రార్థన. కీర్తన 27:89 ప్రకారం. హల్లెలూయా. చూద్దామా కీర్తన 27. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవేగా యెహోవా, నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయమును నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపం చేత నీ సేవకును తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. దేవుని సన్నిధి వెతకటమే ప్రార్థన. ఆయన ముఖాన్ని కోరుకోవటమే ప్రార్థన. అపోస్తల కార్యములు 13:1 వచనాలు చూస్తే, అంతియోకులో ఉన్న సంఘంలో బర్నబా, నీగెరనబడినటువంటి సుమయోను, కురేనీయుడైనటు లూకియా, చతుర్థాధిపతి అయినటువంటి హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి.
వారు ప్రభును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. దేవుని సన్నిధిని వెదకటం కూడా ప్రార్థనే, ఆయన సముఖాన్ని కోరుకొనటం కూడా ప్రార్థనే. హల్లెలూయా. ఈ రోజున మరి ప్రార్థన గురించినటువంటి విషయాలు మనకు అందరికి అర్థమవుతుందని చెప్పి నేను నమ్ముచున్నాను. మరి పాటలు, ప్రార్థనలు ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో సుమారు 8,000 కంటే ఎక్కువగా మధురమైన సువార్త గానాలు రచించినటువంటి క్రాస్బీ అనేటువంటి సహోదరి, ఫ్యానీ జే క్రాస్బీ, ఆమెకు 2 కళ్ళు కనబడవు, పూర్తిగా గుడ్డిది. అయినా సరే తన కొరతను లక్ష్య పెట్టకుండా ప్రభువును ప్రేమించి చాలా చక్కటి పాటలు రచించింది. కళ్ళు లేవు, 8,000 పాటలు. దీనికి మూల కారణం ఆమె ప్రార్థనే. దేవుని సముఖమందు కనిపెట్టి ప్రార్థించినప్పుడు ప్రతి పాటకు కావలసిన రాగాన్ని, పదాలని ప్రభు ఇచ్చేవాడు. ఎంత అద్భుతం అండి! వింటున్నారా? 2 కళ్ళు కనపడవు, చూపు లేదు, కానీ 8,000 పాటలు రాసింది. వాట్ ఏ వండర్ఫుల్! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఒకరు తన సంగీతానికి పాట కూర్చోమని చెప్పి బలవంతం చేశారు. అయితే ఆమె రాయలేకపోయింది. చివరికి ప్రభు పాదాల చెంత ఆసక్తితో ప్రార్థించింది. అప్పుడు ప్రపంచ ప్రఖ్యాత నొందినటువంటి నియర్ ద క్రాస్ అనేటువంటి పాట, ఆ పాటను, సంగీతాన్ని బయటికి రావటం మనం చూస్తూ ఉన్నాం. 8,000 పాటలు రాయట తేలిక కాదు. అయితే ప్రార్థన సులభంగాను మధురంగాను మార్చేసింది. ప్రార్థన ద్వారా 8,000 పాటలు అవి మధురంగాను అద్భుతంగా రాయటానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ప్రార్థించండి, ప్రార్థించండి. కొన్ని విషయాలు, ఒక 10 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా మీరు రాసుకోండి లేదా వాటిని గ్రహించాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎలా ప్రార్థించాలి అంటే యోహాను సువార్త 14:14 ప్రకారం యేసు నామమున ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 5:14 ప్రకారం రెండవది, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. మూడవదిగా మత్తయి సువార్త 9:38 ప్రకారం కోత కోసం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 26:41 ప్రకారం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. లూకా సువార్త 18:1 ప్రకారం విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. మొదటి కొరింథీ 14:15 ప్రకారం ఆసక్తితో ప్రార్థన చేయాలి. మొదటి తెస్సలోనిక 5:17 ప్రకారం ఎడతెగక ప్రార్థన చేయాలి. మొదటి తిమోతి 2:8 ప్రకారం విచిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. నీ చేతులెత్తి ప్రార్థన చేయాలి. యాకోబు 5:14 ప్రకారం నూనె రాసి ప్రార్థన చేయాలి. యాకోబు 5:16 ప్రకారం ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయాలి. ప్రార్థించండి, ప్రార్థించండి. ఈరోజు నీ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బలపరచడని నమ్ముతున్నాను. ప్రార్థన గురించినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాలు ప్రతి వారు గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.